హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్లో కొంత మార్పులు అనేవి జరగడం జరిగింది. అయితే ఇప్పుడు యూపీఐ సర్వీస్ కూడా ఎనబుల్ చేశారు. యూపీఐ సర్వీస్ ద్వారా మనము పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. ఎవరైనా నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే సెకండ్, థర్డ్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్ ఫీజుకి అయితే ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అది 25th జనవరికి మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎవరైనా అడ్మిషన్ ఫీజు కట్టకపోతే వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఇది 25th జనవరి వరకు ఉంది. అడ్మిషన్ ఫీజు కట్టుకొని వెంటనే మనము ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోవచ్చు. అంటే సెకండ్ ఇయర్ ఫీ పేమెంట్ చేసుకొని వెంటనే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ ఫీజు అడ్మిషన్ ఫీజు కనుక పేమెంట్ చేయకపోతే ఇప్పుడు పేమెంట్ చేసుకోండి. వెంటనే ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోవచ్చు. దీనివల్ల ఇయర్ అనేది వేస్ట్ కాదు. అదేవిధంగా 1987 నుంచి 2012 వరకు అడ్మిషన్ ఫీజుకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి అడ్మిషన్ ఫీజు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశము. ఎవరైనా ఉంటే అడ్మిషన్ ఫీజు అనేది కట్టుకోవచ్చు. చూస్తున్నట్టు 135 సెమిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లై ఆన్లైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే మనకి అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి ఏ సెమిస్టర్లో మనం ఎగ్జామ్ ఫీజు కట్టాలనుకున్నామో ఆ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టరా, థర్డ్ సెమిస్టరా, ఫిఫ్త్ సెమిస్టరా పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈసారి నుంచి మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనము ఇది ఫీ పేమెంట్ అక్నాలజ్మెంట్ వస్తుందన్నమాట. అంటే ఫీ పేమెంట్ చేసినామా లేదా అని. అదేవిధంగా మనకి ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అయితే మనకి ఈ ప్రాక్టికల్స్ అనేటి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నట్టు ప్రాక్టికల్ బీఏ వాళ్ళకు ఉండవు, కానీ సైన్స్ వాళ్ళకి కానీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఒక్కో సబ్జెక్ట్కి 150 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఈ అప్లికేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనం పేమెంట్ అనేది చేయొచ్చు. మన కింద పేమెంట్ కూడా లింక్ వచ్చేసింది. ఆ పేమెంట్ లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇదివరకు వీడియో లోపల ఓన్లీ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయొచ్చు అని చెప్పాను. అంటే వెబ్సైట్ని కొద్దిగా అప్డేట్ చేశారు. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు యూపీఐ సర్వీసెస్ కూడా ఎనబుల్ అయినాయి కాబట్టి మన స్కానర్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. డైరెక్ట్గా మీరు బార్కోడ్ స్కానర్ వస్తుంది. మీ ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి స్కానర్ ఓపెన్ చేయగానే మామూలుగా ఎలాగైతే మీరు షాప్స్లో ఏ విధంగా స్కాన్ చేస్తారో అదే విధంగా స్కాన్ చేయగానే డైరెక్ట్గా మీకు పేమెంట్ అనేది అయిపోతుంది. డైరెక్ట్గా రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. పేమెంట్ కాగానే మనకి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి మనకి ఓటీపీ అనేది, అంటే ఓటీపీ మీన్స్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఫీజు కట్టారనే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం యూపీఐ సర్వీసెస్ ఎనబుల్ చేశారు కాబట్టి యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నార్మల్గా తీసుకున్నట్లయితే డెబిట్, క్రెడిట్ కార్డ్కి అయితే మనకి కొంత ఛార్జెస్ అనేవి చేస్తున్నారు. సో యూపీఐ ద్వారా చేస్తే మాత్రం మనకి ఎలాంటి ఛార్జెస్ అనేవి పడట్లేదు కాబట్టి యూపీఐ సర్వీసెస్ని యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా నాకు డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ పేమెంట్ కనుక మీకు చేసుకోరాకపోయినా కూడా నాకు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి, నేను పేమెంట్ చేస్తాను. మీరు కనుక నాకు అమౌంట్ అనేది సెండ్ చేస్తే నేను పేమెంట్ చేసి కూడా ఇస్తానన్నమాట. సో ప్రస్తుతానికి అయితే 135 సెమిస్టర్స్ యొక్క లాస్ట్ డేట్ 30 వరకు ఉంది. ఏమైనా ఎక్స్టెండ్ అనేది కావచ్చు మేబీ. కాకపోతే మీరు అంతవరకు అయితే వెయిట్ చేయకండి. 10th లాస్ట్ డేట్ ఉంది, ఇది 500 ఫైన్కి. అదేవిధంగా 15 లాస్ట్ డేట్ ఉంది 1000 ఫైన్కి. సో మీరు ఫైన్ వరకు వెయిట్ చేయకండి. బిఫోర్ 30 లోపల పేమెంట్ అనేది చేసుకోండి అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. పేమెంట్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, అదేవిధంగా రిజిస్ట్రేషన్ విషయంలో, అదేవిధంగా సిలబస్ విషయంలో, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయంలో, ఏ విషయంలో అయినా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఫర్దర్గా వీడియో చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి వేరొక వీడియో చేస్తాను. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి వేరొక వీడియో చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా యొక్క ఛానల్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కాస్త సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.